సిగ్గా భయమా? రెండూనండి. స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. టైం పాసా లవ్వా? రెండూనండి. వాట్? మనీ స్పెండ్ కాకపోతే లవ్ అండి, మనీ స్పెండ్ అయితే టైం పాస్ అండి. గుడ్. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. కానీ ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ డిసైడ్ చేయాలంటే నాకు పెగ్ పడాల్సిందే. దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. ఈ రోజు రాత్రి దేవదాస్ బార్కి రా, కూల్ గా పెగ్ వేసుకుంటూ డిసైడ్ చేద్దాం. ఆటో వస్తారా? నేనొస్తా. నేను వస్తా. నేనే వస్తా. ఇలాంటి ఫిగర్ రమ్మంటే ఏడికైనా వస్తా. ఈ దేవత రమ్మంటే నరకానికైనా వస్తా. నా మనసు ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. అరే ఈ బాడీని ఆపుకోండి రా ప్లీజ్ రా. మీ కాంప్లిమెంట్స్ చాలా బాగున్నాయి. మీరంతా నన్ను ఇష్టపడుతున్నారా? మీకు మ్యారేజ్ అయింది కదా? ప్రాబ్లమ్స్ రావు కదా? ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. ఈ రోజు నైట్ దేవదాస్ బార్ అండ్ రెస్టారెంట్ కి రండి. అన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకుందాం. వస్తారుగా? మన టీమ్ లో కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. మన లవర్స్ టీమ్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదన్నా. అర్థం కావడానికి ఏముంది బ్రదర్, ఫిగర్ బాగుందని ట్రై చేశా, ఈజీగా పడిపోయింది. ఆ తర్వాత తెలిసింది వాడింది తను కాదు, మేము. ఇంతమంది వెనక పడ్డారా? ఇంతకీ ఎవరికి పడిందన్నా? ఆ క్లారిటీ లేకే రోజుకో బ్రాండ్ తో గ్రాండ్ గా కంపెనీ ఇస్తున్నాం. నిన్నే మా ఆవిడకి తలాక్ చెప్పేసిన అన్న. అన్నా నేను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నా అన్నా. పాపం కుర్రోడ్ని చూస్తే జాలేస్తుందిరా. అన్నా ఈ రోజు అదో మనమో తెలుసుకోవాలి. అంతే అన్నా, మందిని మోసం చేసిందని వదలకూడదు. ఈ రోజే దాని మనసులో ఉన్న లవర్ ఎవడో తెలుసుకోవాల్సిందే అన్నా. ఇంతకీ మన డార్లింగ్ ఎక్కడా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ పోరే, ఇలా చేస్తే మంచిగుండదు. ఎవరా మీరు? మేమంతా నీ లవర్స్. మాలో ఎవరిని ప్రేమిస్తావో తెలుసుకుందామని చిన్న ఆశ. ఆర్య గారిని తప్ప మీ అందరిని ప్రేమిస్తూనే ఉంటాను. మర్చిపోయినా, మా టీంలో ఆర్యగడే వర్రా. ఏమన్నా ఆ పేరు గలవాడు ఎవడు లేడనా? నువ్వు లవ్ లో ఫెయిల్ అయినా నాకు ఓకే. ఏయ్, ఎవడో లవ్ లో ఫెయిల్ అయింది? మనం ఎప్పుడూ సక్సెస్. చిన్నప్పుడు ఆర్యగడి లవ్ స్టోరీలో సక్సెస్, పెద్దప్పుడు ఆర్యగడి లవ్ స్టోరీలో కూడా సక్సెస్. ఏ శ్రీముఖి, కమాన్ యార్, టెల్ యువర్ లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ పైనే మా ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉన్నాయి. అది వింటే కానీ మా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఓకే ఓకే, కానీ ఇక్కడ చెప్పను. రాత్రి దేవదాస్ పార్క్ రండి, అక్కడ చెప్తాను. అమ్మో బార్లోనా? రాత్రి నువ్వు అమ్మోరు కంటే పవర్ఫుల్ అమ్మో. నిన్ను డీల్ చేయడం మా ఎవరి వల్ల కాదు. నీకీ లవ్ స్టోరీ కోసం నాకీ పెళ్ళాంకి 3 తలాకులు చెప్పినాయి. అందుకైనా ఇప్పుడైనా లవ్ స్టోరీ చెప్తాయి. ఓ మై గాడ్, నీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటే బీపీ షుగర్లే కాదు లోకంలో ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి. డార్లింగ్, ఈ ట్విస్ట్లన్నీ మేము భరించలేం. కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం. ఈడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్ కి ఓనర్. కావాలంటే ఈడు కాళ్ళు పట్టుకుంటా, లేదంటే కాలర్ పట్టుకుంటా. అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా. అసలు నీ లవ్ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. చెప్పమ్మా ప్లీజ్, చెప్పమ్మా, చెప్పు ప్లీజ్. ఓకే ఓకే, చెప్తాను చెప్తాను. మాది వైజాగ్. నేను డిఫెన్స్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. లాంగ్ లీవ్ మీద హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్ కస్టమర్ కేర్ అనుకున్నాను, కానీ ఆ కాల్ నా జీవితాన్ని మార్చేసింది. హలో, ఎవరు?
మేమెవరో నీకు అనవసరం. మేం చచ్చిపోతున్నాం. వాట్? ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాం. మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ బ్రతకాలంటే అసహనంగా ఉంది. ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఎక్కడ బతకాలన్నా చాలా అసహనంగా ఉంది. అసహనం అసహనం ఆ మాట అంటే అసహనంగా ఉంది. మీరంతా ఏ విషయంలో అసహనంగా ఫీల్ అవుతున్నారో ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థమైతే నువ్వు కూడా మాతో చస్తావా? అలాంటి ఫీలింగ్ నాకు కలగాలి కదా. అయితే విను. తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, సినిమా ప్రమోషన్స్ కోసమో, రాజకీయ అవసరాల కోసమో సడన్ గా దేశభక్తి అసహన రూపంలో ప్రదర్శించే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, కులమతాలను సంతృప్తిపరిచే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, బాధ్యత గల పౌరులమంటూ దేశం మీద బురద చల్లే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే, అవసరం లేకపోయినా దేశం కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలియచెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం. Yes. మా అమ్మాయి శ్రీముఖి ఎలా ఉంది? షీఈ్ ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. రే. ఏమయ్యా, మనం గెలిచి ఓడినట్లా, ఓడి గెలిచినట్లా? ఎవరికైనా యవ్వనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా. అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవ్వనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. మరి స్టూడెంట్స్ కి గురువు తోడు కావాలి. థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు. చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకవసరమే. బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? ఆ? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా. కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట దానివి నువ్వు. నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాల్ని. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, కలిసి చద్దామా బతుకుదామా? బతుకుదాం. బతుకుదాం. హా. అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్నెలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయింది తాతయ్య గారు. ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా. మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని
నిండు నూరిళ్ళు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు